రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ ఒక్కరోజు పోసానిని సిఐడి అధికారులు విచారించనున్నారు. ఒక కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో సిఐడి విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంట్రాగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ లో ఉన్నారు పోసాని. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ ఒక్కరోజు పోసానిని సిఐడి అధికారులు విచారించనున్నారు. ఒక కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో సిఐడి విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంట్రాగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ పోసాని ఖైదీగా ఉన్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి పోసాని సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి గుంటూరు సిఐడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. సరిగ్గా 10 గంటలకి అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మరి ఇటీవల సిఐడి పోలీసులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సమయంలో అటు తీవ్రమైన వ్యాఖ్యలు చంద్రబాబు పైన చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐడికి సంబంధించినటువంటి విచారణ ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే దీని వెనక ఎవరెవరు హస్తం ఉంది, ఇలా మాట్లాడటానికి ఎవరు ప్రేరేపించారు, ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక దాదాపు 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి వారు అడిగినటువంటి ప్రశ్నలకి మరి ఎలాంటి సమాధానం వస్తుంది, ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మరి ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి తీవ్రంగా పరిగణించారు. ఏదైతే సాక్షాత్తు సీనియర్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక కూడా ఏదైతే గతంలో అనేక విచారణలో కూడా పోసాని ఏదైతే సజ్జల పేరుని ప్రస్తావించారు, సజ్జల భార్గవరెడ్డిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తావించారు. ఏదైతే ప్రతి ఆయన ప్రెస్ మీట్ లో కూడా అటు వారి స్క్రిప్ట్ ఉంటుందని కూడా ఆయన గతంలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈ ప్రస్తావనకు సంబంధించి గతంలో మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా ఈ విచారణలో ఎలాంటి అంశాలు ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది కూడా ప్రతి అంశం కూడా వాళ్ళు రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 111 సెక్షన్ కి సంబంధించి ఏదైతే పన్నువోలు సుధాకర్ దీనిపైన వాదనలు వినిపించారు, న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించినటువంటి సమయంలో 111 సెక్షన్ ఆయనకి ఇది అమలు కాదు అంటూ కూడా ఆయన పదే వాదించినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా సిఐడి చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల అనేక కేసులు పెండింగ్ ఏదైతే పెడుతున్నటువంటి వైసీపీ నేతల మీద పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సెక్షన్ ని అమలు చేస్తున్నారు. 111 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి ఉంటుంది, ఏదైతే మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఆయన వాదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 111 సెక్షన్ కనుక ఖచ్చితంగా ఎత్తేస్తే కనుక ఇప్పటికే 15 కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ 111 సెక్షన్ కనుక ఎత్తేస్తే కనుక పోసానికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సెక్షన్ వలన కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. 5 గంటల వరకు కూడా సిఐడి పోలీసు అధికారులు కూడా విచారణ జరిపిన తర్వాత కూడా దీనిపైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి ఆయన ఎలాంటి అంశాలు లేవనెత్తుతాడు, అదే విధంగా మరి మరో రోజు కూడా పిటిషన్ పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయమూర్తి పూర్తి స్థాయిలో వారికి సరైన సమాచారం రాకపోతే మరో రోజు పొడిగించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అటు న్యాయమూర్తి కానీ, అదేవిధంగా నేడు దీనికి సంబంధించి హైకోర్టులో కూడా
పోసాని కృష్ణమూర్తికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విచారణకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మరి బెయిల్ ఇస్తారు. ఎందుకంటే 17 కేసుల్లో బెయిల్ మంజూరైంది. కేవలం 111 సెక్షన్ కి సంబంధించి సిఐడి పెట్టినటువంటి కేసుకు సంబంధించి కూడా బెయిల్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా కారాగారంలో కూడా మరి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో హైకోర్టులో మరి ఏ విధంగా వాదనలు వినిపిస్తారు ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు, అదే విధంగా అటు పొన్నవోలు సుధాకర్ దీనికి సంబంధించి కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తే కనుక ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా మరో కొన్ని రోజులు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. రీనా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.